సైబర్ మోసాల నుంచి జాగ్రత్త. మీ ఆన్లైన్ భద్రత కోసం అవసరమైన ముఖ్యమైన చిట్కాలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన జీవితాల్లో ఇంటర్నెట్ ఒక అవిభాజ్య భాగమైంది. ప్రతిరోజు మనం ఆన్లైన్ లో ఉంటున్నాం. కానీ ఈ వర్చువల్ ప్రపంచంలో మన భద్రత గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? సైబర్ క్రైమ్స్ ఈ పదం ఇప్పుడు కేవలం ఒక మాట కాదు, ఇది మన జీవితాలను చిన్నాభిన్నం చేసే ఒక భయంకర వాస్తవం. మన డేటా, మన డబ్బు, మన గోప్యత ఇవన్నీ ఒక క్లిక్ లో అపాయంలో పడే ప్రమాదం ఉంది. కానీ భయపడకండి, ఎందుకంటే జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ భయాన్ని అధిగమించవచ్చు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన ప్రతి సైబర్ సురక్ష రహస్యాలు ఉన్నాయి. ఈ వీడియో కేవలం ఒక సందేశం కాదు, ఇది మన అందరికీ ఒక వాకిలి, ఒక సవాలు మరియు ఒక సమాధానం. చూడండి, తెలుసుకోండి మరియు సురక్షితంగా ఉండండి. ఎందుకంటే సైబర్ భద్రత అనేది కేవలం ఒక ఎంపిక కాదు, అది మన బాధ్యత. ఈ వీడియోలో మీకు చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇది కేవలం ఒక సమాచారం కాదు, ఇది మీకు ఒక హెచ్చరిక. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఈ సంఘటనలు మనలో ఎవరికైనా జరగకుండా ఉండాలని, మనం జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఇది నిజమైన ఘటన. తెలంగాణలోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరో ఒకరి దగ్గరికి వచ్చారు. వాళ్ళ కళ్ళల్లో నీరు, మనసులో బాధ. వాళ్ళు చెప్పారు, మమ్మల్ని మోసం చేశారు. మా ఖాతా నుంచి 90,000 రూపాయలు ఎవరో యూపీఐ ద్వారా తీసేసుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగారు. వాళ్ళు రైతులు. ఆ డబ్బు వాళ్ళ పొలాలకు, విత్తనాలకు. ఒక్క నిమిషంలో ఆ డబ్బు మోసగాడి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది కేవలం డబ్బు కోల్పోవడం కాదు, వాళ్ళ ఆశలు, వాళ్ళ కష్టాలు కూడా కోల్పోయారు. ఈ మోసాలు ఒక పెద్ద నెట్వర్క్ ద్వారా జరుగుతున్నాయి. మోసగాళ్లు చిన్న గ్రామాల్లో ఉన్న వృద్ధుల ఖాతాలను ఉపయోగిస్తారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసి తర్వాత డబ్బును తీసేసుకుంటారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన ఆ వృద్ధులకు ఏమీ తెలియదు. వాళ్ళు కేవలం ఒక టూల్. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారికి ఈ విషయాలు నేర్పించాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి. వాళ్ళు మన కుటుంబం, మన సమాజం. వాళ్ళను రక్షించడం మన బాధ్యత. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదటిగా యూపీఐ పిన్ గురించి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ ఖాతా నుంచి డబ్బు వెళ్తుంది అని గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు కాల్ చేసి మీ ఖాతాలో డబ్బు డిపాజిట్ అయ్యింది, యూపీఐ పిన్ ఎంటర్ చేయండి అని అడిగితే ఎప్పటికీ వినకండి, ఇది మోసం. అలాగే ఓటీపీ ఎప్పుడు ఎవరికీ చెప్పకండి. బ్యాంక్ మేనేజర్ అని ఎవరైనా కాల్ చేసి మీ ఖాతా క్లోజ్ అవుతుంది, ఓటీపీ ఇవ్వండి అని అడిగితే వాళ్ళ మాటలు వినకండి. నేరుగా బ్యాంకుకు వెళ్లి మేనేజర్ ను కలవండి. మరొక విషయం, లోన్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఈ యాప్స్ వల్ల చాలా మంది యువకులు హెరాస్మెంట్ కి గురవుతున్నారు. అనవసరంగా లోన్ తీసుకొని తర్వాత వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. డబ్బు అవసరమైతే మీ పేరెంట్స్ ని అడగండి లేదా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోండి, కానీ ఈ లోన్ యాప్స్ వైపు వెళ్ళకండి. అలాగే సోషల్ మీడియా యూసేజ్ గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్యూచర్ లో చాలా ప్రమాదకరంగా మారబోతోంది. మీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? జాగ్రత్త, ఈ ఫోటోలను ఉపయోగించి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవచ్చు. చివరిగా మీరు మీ ఖాతాలకు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి. అదే పాస్వర్డ్ ను అన్ని ఖాతాలకు ఉపయోగించకండి. ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్వర్డ్ ఇవ్వండి. మరియు సైబర్ క్రైమ్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మన ప్రభుత్వం ఇచ్చిన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, సైబర్ క్రైమ్స్ నుంచి రక్షించుకోవడానికి చిన్న చిన్న టిప్స్ మనందరికి ఉపయోగపడతాయి. మర్చిపోకండి, జాగ్రత్తే మన శక్తి. యూపీఐ పిన్ మరియు ఓటీపీ ఎప్పుడు ఎవరికి షేర్ చేయకండి. ఇది మీ డబ్బు మరియు డేటాను రక్షించే మొదటి మెట్టు. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయకండి. మీ ఫోటోలు, వీడియోలు మరియు లొకేషన్స్ ను పబ్లిక్ గా పోస్ట్ చేయడం ప్రమాదకరం. లోన్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. అవసరమైతే బ్యాంకు నుంచి లోన్ తీసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండి. ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్వర్డ్స్ ఇవ్వండి మరియు రెగ్యులర్ గా మార్చండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930ని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సందేహం వస్తే వెంటనే సహాయం కోరండి.
మనం కలిసి జాగ్రత్త పడితే ఈ మోసాల నుంచి రక్షించుకోవచ్చు మరియు మన సమాజాన్ని సురక్షితంగా మార్చవచ్చు. వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.